కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన మీద నమ్మకం పెట్టుకొని బతుకుతారు. వెంకటేశ్వర స్వామి వలన హిందువులే కాకుండా ఏదైనా ఇస్తాడు అంటే వెంకటేశ్వర స్వామి వలన హిందువులే కాకుండా గొర్రెలు కూడా బతుకుతున్నారు. కష్టం అనేది మన దరిదాపులు రాదు సార్. ఆయన పేరే ఆపద ముక్కలవాడు, అవును 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 అవును, సంకటహరణ వెంకటరమణ, ఆపద్బాంధవుడు, సర్వం సర్వసహా చక్రవర్తి, సర్వస్థ సహా చక్రవర్తి. ఆయన మించిన చక్రవర్తి ఎవరున్నారండి? ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఎస్, అన్నమయ్య చెప్పాడు కదా సార్, పని చేయడం వరకే మంది, ఆయనే చూసుకుంటాడు అంతానే. అంతే అంతే, గీతలో చెప్పారు కదండి, పని చేయి అంతే, ఫలితం కోసం నువ్వు ఆలోచించి పని చేయక, ఫలితం తర్వాత చూద్దాం. తర్వాత ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది గ్యారెంటీ. సమయం సందర్భం, ఇప్పుడు నీకు ఇస్తే దాని వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఇస్తే నీకు లాభం, ఎప్పుడు ఇవ్వకపోతే కలిగితే లాభమా, ఇస్తే లాభమా. ఇస్తే నష్టం జరుగుతుందంటే ఇవ్వడు, ఇవ్వకుండా ఉంటే లాభం జరుగుతుందంటే ఆపేస్తాడు. ఎప్పుడు ఇస్తే లాభం జరుగుతుందంటే అప్పుడే ఇస్తాడు. మనం ఎంత అంటే మానవులు అంటే ఏం తెలియదు. ఆయన ప్రపంచం విశ్వం అంతా మూలం ఆయన. అవును, చెప్తున్నా గురుముండ ఒకటి అర్థమై చదవలేదు, వదిలేండి. వాళ్ళు కొంతమంది బతుకులు అంతే. ఇక్కడ మేము గోదావరి దగ్గర ఉన్నాం సార్, నరసాపురం గోదావరి దగ్గర ఉన్నాం. ఫంటి ఎక్కడానికి కారులో ఇక్కడ ఎవడో పోస్ట్ పెట్టాడు, నరసాపురం ఇక్కడ ఫ్లెక్సీ పెట్టాడు, మెగా బైబిల్ క్విజ్, ఫస్ట్ ప్రైజ్ 5,000, రెండో ప్రైజ్ 3,000, మూడో ప్రైజ్ 2,000 అని. నేను అన్నాను, ఈ 2,000 3,000 ఎట్లా, 90 lakhs ఇస్తాను, అంత క్విజ్ కూడా అక్కర్లేదు. ఏసు అనేవాడు ఎవడికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు అది ఆ బైబిల్లోంచి చూపిస్తే December 25. కాబట్టి ఇప్పుడు మేము అంతర్వేది నరసింహస్వామి దగ్గరికి వెళ్ళొచ్చామండి. ప్రశాంతంగా స్వచ్ఛమైన పెరుగుతో మంచి ప్రసాదం పెట్టారు సార్, అద్భుతమైన ప్రసాదం. ఏ రక్తపాతం లేనటువంటి అద్భుతమైన దేవాలయం. అలా మన దేవాలయాలు అంతే. మరి రక్తపాతం లేకుండా ఒక్క చర్చి కానీ మసీదు కానీ ఉందా ప్రపంచంలో? 26 క్వశ్చన్లు అడిగాను నేను, అన్ని ఆన్సర్ వద్దు, 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, 90 lakhs ఇచ్చి నేను మతం మారతానరా అంటే ఎవడు రాడే. రోగాలు తగ్గిపోతాయంటారు, కళ్ళజోడు లేకపోతేనేమో వీళ్ళ బతుక్కి బొగడ బైబిల్ చదవలేదు. సక్సెస్ అయితే వాళ్ళది, సక్సెస్ కాకపోతే అది టైం అయిపోయింది అంటారు. అక్కడ ఇప్పుడు ఎదురుగా చాలా ట్రై చేస్తారు, వీళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. బయట వాళ్ళు పుట్టారా ఏంటి? అనిల్ కుమార్ మనకు పుట్టలేదా? సతీష్ కుమార్ మనకు పుట్టలేదా? సాంబశివరావు మనకు పుట్టలేదా? అంతా మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. అందుకని మనం ఎడ్యుకేట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. హరే కృష్ణ, హరే కృష్ణ.